మత్తయి సువార్త 1వ అధ్యాయము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పేరేసును జెరాహును కనెను, పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయోసోనును కనెను, నయోసోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసానును కనెను, ఆసాను యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోనాతానును కనెను, యోనాతాను ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోహియాను కనెను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యోహియా యొకన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపోబడిన తరువాత యొకన్యా షయల్తయేలును కనెను, షయల్తయేలు జెరుబాబేలును కనెను, జెరుబాబేలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరు సాదోకును కనెను, సాదోకు అకీమును కనెను, అకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకుని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకుని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడిన మొదలుకుని క్రీస్తు వరకు 14 తరములు. యేసు జన్మ విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుకొనును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనతో ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు కుమారునికి యేసు అను పేరు పెట్టెను. ఆమె